హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఫ్రీగా T20 మ్యాచెస్ ప్రొడక్షన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ June 9, 2024 న్యూయార్క్ గ్రౌండ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ న్యూయార్క్ వచ్చేసి డిఫరెంట్ పిచ్. ఫ్రెండ్స్, ఎందుకు డిఫరెంట్ పిచ్ అంటే ఇప్పటివరకు మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ కానీ ఈ పిచ్చెస్లో ఆడలేదు. సో ఈ పిచ్చెస్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ మ్యాచ్ గురించి డిస్కషన్ చేస్తే ఈ మ్యాచ్ వచ్చేసి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో 8 PM June 9th లైవ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా టీమ్స్ గురించి అనాలిసిస్ చేస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. రెండు టీమ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రీవియస్ రికార్డ్ చూసుకుంటే కనుక ఇండియాకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే పాకిస్తాన్ టీం అనేది ఎప్పుడైనా కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో కూడా పాకిస్తాన్ టీంలో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మెయిన్ బౌలర్స్ షాహీన్ అఫ్రిది, హారిస్ రూఫ్ లాంటి మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఈ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా టఫ్ ఫైట్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక ఇండియా గురించి అనాలిసిస్ చేస్తే ఇండియాలో ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెయిన్ బ్యాట్స్మెన్. ఫ్రెండ్స్, సూర్యకుమార్ యాదవ్ మెయిన్ బ్యాట్స్మెన్. అండ్ ముఖ్యంగా బౌలర్స్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా మెయిన్. రీసెంట్గా జరిగిన IPL మ్యాచ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ చేశాడు. ఇంకా ఫ్రెండ్స్, ప్రీవియస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్లో ఇండియా టీమే 90% అబవ్ విన్స్ వచ్చింది. మిగతా పాకిస్తాన్ చాలా అంటే చాలా తక్కువ ఉంది రికార్డ్. ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచెస్ అంటే ఇండియా చాలా అంటే చాలా పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా పిచ్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పిచ్ వచ్చేసి బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కంప్లీట్గా బౌలింగ్ పిచ్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ లో స్కోరింగ్ మ్యాచెస్ జరిగినాయి. సో బౌలర్స్ అనేది చాలా అంటే చాలా పండగ చేసుకుంటారు ఈ పిచ్లో. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అండ్ పాకిస్తాన్ బౌలర్ అయిన హారిస్ రూఫ్ మంచి స్వింగ్ లభించే ఛాన్స్ చాలా ఉన్నాయి. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసి ఇండియాకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండియా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రజెంట్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా మెయిన్ జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్ చేయడం పాకిస్తాన్ టీంకి చాలా అంటే చాలా మైనస్. సో ఈ మ్యాచ్ నేను టెలిగ్రామ్లో టాస్ వేసాక ఫైనల్ నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడే మీరు ఇండియాని కన్ఫర్మ్ చేసుకోకండి, ఇది అనాలిసిస్ మాత్రమే. ఫ్రెండ్స్, టాస్ వేసాక పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయర్స్ లిస్ట్ అన్నీ కంపేర్ చేసుకుని నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.